కొంతమంది వచ్చి అంటారు, రే మనమేంట్రా, మన కులమేంట్రా, మన కులమేంటి, ఆ కులపు అబ్బాయిని ఎట్లా చేస్తారు, ఆ కులపు అమ్మాయిని ఎట్లా చేస్తారు. కులాలు పితరుల వ్యర్థమైన పారంపర్యపు ఆచారాలు, గోత్రాలు పితరుల వ్యర్థమైన పారంపర్యపు ఆచారాలు. బిడ్లారా, ఒక్క మాట చెప్తాను, వివాహం చేసేటప్పుడు ఆస్తికి ప్రాముఖ్యత ఇవ్వకు, అందానికి ప్రాముఖ్యత ఇవ్వకు, ఆత్మీయతకు మొదటి ప్రాధాన్యత నువ్వు ఇచ్చుదువుగాక. వాడు ఆత్మీయుడైతే వాడు భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడైతే అలాంటి వాటిని నువ్వు ఎన్నుకునేటట్లుగా ఉండాలి. కానీ మా అమ్మాయికి 2 లక్షల రూపాయలు కట్నం, మాకొచ్చే అల్లుడు కూడా 4 లక్షల 8 లక్షలు తీసుకోమ్మా. గమనించండి, మా అమ్మాయికి 2 లక్షల రూపాయలు జీతం, వచ్చే అల్లుడు 4 లక్షల రూపాయలు సంపాదించాలి. నేను డబ్బు చూడొద్దు అని అంటే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? అంతస్తు కంటే, అందం కంటే ఆత్మీయతకు మొదటి ప్రాధాన్యత దేవుని సన్నిధిలో నువ్వు ఇచ్చుదువుగాక. మీలో ఎవరైనా అంటారా, అయ్యా నేను కులం చూడకుండా నా కూతురుకు పెళ్లి చేశా, నా అల్లుడు మంచివాడు కాదు, దీనికి మీరేమంటారు అని అంటారా? నేను చెప్తా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు సంతోషం అనుభవించిన దానికంటే దేవుని చిత్తం చేసి శ్రమను అనుభవించటం కూడా నీకు ఆశీర్వాదం. ఒప్పుకుంటారా ఈ మాటకి? ఏమండి, ఒప్పుకుంటారా ఈ మాటకి? దేవుని చిత్తం చేసి నష్టపోయినా పర్వాలేదు, దేవుని చిత్తం చేసి ఓడిపోయినా పర్వాలేదు, దేవుని చిత్తం చేసి కన్నీళ్ళు అనుభవించినా పర్వాలేదు. నీ గుండెల్లో ఏం మిగులుతుందో తెలుసా? నా దేవుని చిత్తం చేశాననే తృప్తి నీ బ్రతుకులో నీకు మిగులుతుంది. ఆయన చిత్తం చేస్తే ఏం జరిగిద్దో తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం.